రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన 32 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు గత ప్రభుత్వం కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ధర్నా నిర్వహించారు. సిద్దిపేట ఎల్లంతకుంట ప్రధాన రహదారిపై డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు రాస్తారోకో చేపట్టారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిందని, ఎన్నికలు రావడంతో పంపిణీ ప్రక్రియ ఆగిపోయిందని, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని తమకు ఇవ్వడం లేదన్నారు. గత పాలకులు, ప్రస్తుత పాలకులు ఎవరూ కూడా పేదవారికి అండగా ఉండడం లేదని వాపోయారు. ధనిక వర్గానికి అన్ని పథకాలు అందజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులు స్పందించి తమకు కేటాయించిన ఇళ్లను తమకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ త్వరలోనే ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి ఇళ్లను అప్పచెప్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. దృష్టిలో వస్తుండే ఇక్కడ దాకా వచ్చిన వీళ్ళని వస్తుండే మాకు గొడవ అవసరం లేదు. మేము గొడవ గురించి రాలే. మేము వీడికి మా ఊరుకు మా గ్రామానికి అధికారి ఎవరు? ఎంఆర్ఓ ఉన్నాడు, ఎండిఓ సాబ్ ఉన్నాడు, కార్యదర్శి ఉన్నాడు. ముగ్గురికి మూడు దరఖాస్తులు ఇద్దామని చెప్పి మేము ఇల్లంతా ఉంటా ఈ నెల రోజులు ఉంది. మేము కాలు బట్టగట్టకుండా తిరుగుతున్నాం. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంఆర్ఓ అందరికీ మా యొక్క మనవి, మాకు డబల్ బెడ్రూమ్ ఇంకా ఇన్నేళ్ళ మరి ఇంకా ఇస్తలేరు అయ్యా. మా సంగతి మాకు కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మేము ఎన్నాళ్ళని మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం అయ్యా. మరి మాకు ఆ కూలీ పని కూడా చేత కావడం లేదు. మేము ఇంకెన్నాళ్ళని కిరాయి ఒక్కొక్క ఇల్లు 3000, 4000 ఉన్నది రెంట్కు పోతే మేము ఇంకా ఎన్నాళ్ళని మేము పిల్లలు 2 పిల్లలు అయ్యా. నాకు అందరికి కూడా పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అయ్యా? మరి మాకు ఇంకా ఎన్నేళ్ళని ఇంకా ఈ కిరాయికి ఉండడం మాకు మా వల్ల అవుతలేదయ్యా. మరి మా కథ ఏంది, మా కథ ఏంది? మాకు మాత్రం కంపల్సరీ 8 రోజుల్లో మాకు ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి, మమ్మల్ని అందుకు దోలియాలి అయ్యా. మరి ఎంత పెద్ద సాయం చేస్తాడు. ఒక్క గరీబ్ వాళ్ళకు వీళ్ళకి సాయం చేసినాము, వీళ్ళు మంచిగా చేసిన పాపం వాళ్ళకన్నా లెక్కనే లేదు. మా ఇల్లంతకుంట మండలంలో, మా ఊర్లోనే, ఇంకా మండలంలో పక్క పంట మాకు అవసరం లేదు. ఇల్లంతకుంట ఊళ్ళోనే గిట్ల చేస్తుర్రు, ఒక్కళ్ళని పట్టించుకుంటలేరు. వాళ్ళ బతుకు వాళ్ళే చూసుకుంటారు, కానీ మా బతుకులు అయితే ఇవ్వాలి సిద్ధ పట్టించుకుంటలేరు. ఇంతగానం అని ఏం లా ఇప్పుడు మేము గోసు పడబట్టి, మేము కష్టపడబట్టి ఒక్కరికైనా సాయం చేయాలి కాదు. మా కోసం మీరున్నారు, మీకోసం మేము ఉన్నాం, మీకోసం మేము